హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొన్ని విషయాలను చెప్పబోతున్నాను. ఇది విన్న తర్వాత మీరు ఎంతో ఆశ్చర్యానికి లోనవుతారు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. గంజాయి, దొంగ నోట్లు, మద్యం ఇలా అన్నీ కూడా దొంగలు అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఎన్ని చోట్ల సోదాలు చేసి పట్టుకుంటున్నప్పటికీ దొంగలు వేరే వేరే మార్గాలను ఎంచుకుంటూ వెళుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మీకు అలాంటి కొన్ని సంఘటనల గురించి చెప్పబోతున్నాను. ఇది విన్న తర్వాత మీకు అసలు ఈ దొంగలకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మొదట సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. అక్కడ పెట్రోలింగ్ పోలీసులకు ఒక జడ్జి కార్ని ఆపి చెక్ చేయగా అందులో నుండి గంజాయి బయటపడిన ఘటన. నిజానికి ఎవరైనా సరే జడ్జి కారుని చెక్ చేయడానికి భయపడతారు. ఛత్తీస్గఢ్లో ఒకరోజు రాత్రి దుర్గ్ రేంజ్ ఐజీ అకస్మాత్తుగా వైర్లెస్ ద్వారా బలోద్ పోలీసులకు సమాచారం అందించారు. ఏమనంటే, అక్కడ వాహనాలలో ప్రమాదకరమైన వస్తువులు అక్రమంగా రవాణా అయ్యే అవకాశం ఉన్నందున ప్రతి కార్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆజ్ఞాపించారు. పోలీస్ బృందాన్ని పూర్తి అప్రమత్తతతో మోహరించారు. అప్పుడే అకస్మాత్తుగా వారి ఎదురుగా ఒక తెల్లటి రంగు కారు కనిపించింది. ఐజీ సందేశం మాత్రం స్పష్టంగా ఉంది: ప్రతి వాహనాన్ని తనిఖీ చెయ్యమని. కానీ పోలీసులు ఆ తెల్ల కార్ని గమనించారు. ఆ కార్ నెంబర్ ప్లేట్ మీద జడ్జి అని రాసి ఉంది. అసలు జడ్జి కార్ని ఆపడానికి ఏ పోలీసుకు ధైర్యం ఉంటుంది చెప్పండి? అయితే ఐజీ నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు ఆ వాహనాన్ని కూడా ఆపారు. అయితే కార్ లోపల ఉన్నవారు ఈ కార్ను ఎందుకు ఆపుతున్నారు అని వాదించారు. అయితే పోలీసులు మాత్రం తమకు ఐజీ గారు తనిఖీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ పోలీసులు తెలిపారు. అయితే వాహనం ఆపిన వెంటనే అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దిగి వెంటనే దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయారు. పోలీసులు చాలాసేపు వారిని వెంబడించినా కూడా వారు తప్పించుకుపోయారు. అసలు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. ఎవరైనా జడ్జి కారు నుండి పారిపోతారా చెప్పండి? అయితే పోలీసులు ఆ కారును సోదా చేయగా వారికి గంజాయి నింపిన 11 ప్యాకెట్లు కనిపించాయి. అవి దాదాపు 8 లక్షల రూపాయల విలువైనవి. చివరకు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కొత్త స్మగ్లింగ్ పద్ధతి నిజానికి అందరినీ ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది. ఈ వీఐపీ సంస్కృతిని ఇలా వాడుతున్నారని ఇప్పుడే అందరికీ అర్థమైంది. నిజానికి స్మగ్లర్లకు తెలుసు, వీఐపీ వాహనాన్ని ఆపేందుకు ఏ పోలీసు కూడా సాహసించడని. అందుకే వారు ఈ రకమైన ఆలోచన చేసి ఉంటారు. నిజానికి ఒక నాయకుడు రోడ్డు మీద వెళుతున్నప్పుడు అతని కోసం పోలీసులు గ్రీన్ కార్డార్ ఏర్పరుస్తారు. మిగిలిన ప్రజానీకం ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నా పర్వాలేదు, కానీ వారు మాత్రం సాఫీగా వెళ్ళిపోతారు. మీరు ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఈ సంఘటన యావత్ ప్రజానీకాన్ని ఆశ్చర్యంలోకి నెట్టేసింది. సరే, ఇక ఇప్పుడు మరో సంగతి గురించి తెలుసుకుందాం. మనం వెళ్లే దారిలో ఏదైనా పోలీస్ పెట్రోలింగ్ వాహనం కనిపిస్తే చాలు, అందరికీ ఏదో తెలియని ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఏం జరిగినా కూడా ఆ పోలీస్ పెట్రోలింగ్ వారు ఆదుకుంటారు అని భరోసా. కానీ ఎవరికి తెలుసు, ఈ పోలీస్ పెట్రోలింగ్ కార్లలో కూడా స్మగ్లింగ్ జరుగుతుంది అని? ఈ రోజుల్లో స్మగ్లర్లు అటువంటి పోలీస్ పెట్రోలింగ్ వాహనాలనే స్మగ్లింగ్కు ఉపయోగిస్తున్నారు. ముజఫర్పూర్లో జరిగిన ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ముజఫర్పూర్లోని ఔరయ్యాలో ఎక్సైజ్ శాఖ మరియు పోలీసు బృందం ఒకేసారి దాడులు నిర్వహించింది. అప్పుడు అక్కడే ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద ట్రక్కు మరియు అనేక పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను వారు చూశారు. పోలీసులకు అది చూసిన వెంటనే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ వారికి యాపిల్స్తో నింపిన కొన్ని పెట్టెలు కనిపించాయి. వారు ఆ వాహనాల్లో మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. అదే సమయంలో ఈ వాహనాలకు ఆనుకుని ఒక లారీ కూడా పార్క్ చేయబడింది. ఇది పూర్తిగా మద్యం కేసులతో నిండి ఉంది. నిజానికి తస్కర్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ఉపయోగించి మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు ఈ స్మగ్లర్లు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ఎవ్వరూ ఆపరనే ధైర్యంతోనే స్మగ్లర్లు ఈ రకమైన స్మగ్లింగ్ ప్రక్రియను చేపట్టారు. ఎలాగైతేనేం పోలీసులు ఈ ట్రక్కులు మరియు పెట్రోలింగ్ వాహనాల నుండి 530 అక్రమ మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా స్మగ్లర్లు ఏ రకంగా ఆలోచిస్తున్నారో? ఇప్పుడు మనం మరో సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఇది నిజానికి మొన్న కరోనా సమయంలో జరిగిన సంఘటన. అదే సమయంలో లాక్డౌన్ పెట్టడం కారణంగా ఎవ్వరూ రోడ్డు మీద తిరగడానికి పర్మిషన్ లేదు. కానీ కొంతమందికి, అందులోనూ అత్యవసర విభాగం వారికి మాత్రమే ఈ కరోనా వారియర్స్ స్టిక్కర్స్ను ప్రభుత్వం అందించింది. కానీ దీనిని వాడుకుని కూడా స్మగ్లర్లు స్మగ్లింగ్ చేశారు. ప్రతి చోట లాక్డౌన్ మరియు కంటైన్మెంట్ జోన్లు పెట్టారు.
కరోనా సమయంలో మరీ ముఖ్యంగా పోలీసులు, డాక్టర్లు వంటి వారికి మాత్రమే ఈ స్టిక్కర్లు జారీ చేశారు. అయితే ఈ స్టిక్కర్లున్న కార్లు పోలీసులు ఆపేవారు కాదు. ఇదే స్మగ్లింగ్కు వాడుకున్నారు స్మగ్లర్లు. అయితే ఒకరోజు హనుమాన్గఢ్లో రాత్రి సిఐ ఇందర్ కుమార్ మార్వాల్ తన బృందంతో కలిసి సంగ్రియా హైవేపై వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక తెల్లటి వ్యాగనార్ కార్ రావడం పోలీసులకు కనిపించింది. ముందు విండ్ షీల్డ్పై కరోనా వారియర్ స్టిక్కర్ అంటించి ఉంది. అదే సమయంలో కార్ మీద ఆన్ డ్యూటీ WHO మెడికల్ ఆఫీసర్ అని రాసి ఉంది. అలాంటి వాహనం చూస్తే ఓ డాక్టర్ ఏదో అత్యవసర పనికి వెళ్తున్నాడని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ అక్కడ అన్ని వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశాలొచ్చాయి. అందుకే ఓం ప్రకాష్ నడుపుతున్న ఈ వాహనాన్ని కూడా పోలీసులు ఆపారు. కారు ఆపిన తర్వాత వెతికితే అందులో చాలా మందులు కనిపించాయి. అయితే పోలీసులకు మాత్రం ఏదో అనుమానం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ మందుల ప్యాకెట్ల కింద కొకైన్ దాచి ఉండడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే ఓం ప్రకాష్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని విచారించగా తాను ఈ నల్లమందు ప్యాకెట్ను తన బావమరిది ఆత్మారాంకి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. ఎట్టకేలకు ప్రకాష్ను అరెస్ట్ చేసి NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్మగ్లర్లు ఎలాంటి ఆలోచనలతో ముందుకొస్తున్నారో. ఇప్పటికే మీరు ఎన్నో ఆశ్చర్యాలకు గురయ్యారని తెలుసు. కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటన మరొకటి కూడా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, బీజేపీ నాయకుడి కారులో గంజాయి స్మగ్లింగ్ చేసిన సంఘటన. అంటే పెద్ద పెద్ద నాయకుల కార్లను కూడా వారు విడిచిపెట్టలేదు. ఫ్రెండ్స్, ఒరిస్సా నుంచి మిర్జాపూర్కు 2 లగ్జరీ వాహనాల్లో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులంతా అక్కడ మోహరించి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేశారు. అప్పుడే డ్యామ్ దగ్గరికి 2 లగ్జరీ కార్లు రావడం పోలీసులు చూశారు. అయితే ఆ వాహనంపై అధ్యాయక్ అని రాసి ఉంది. కుంకుమ పువ్వు జెండా రంగు ఉండడం వల్ల పోలీసులు చూశారు. అంటే బీజేపీ నాయకుడి కారు కాబట్టి పోలీసులు ఆ వాహనాన్ని ఆపరని భావించి ఉంటారు. అయితే సమాచారం ఆధారంగా పోలీసులు మాత్రం ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అందుకే పోలీసులు ఆ 2 వాహనాలను ఆపి తనిఖీ చేయడానికి రెడీ అయ్యారు. వాహనాలను ఆపిన వెంటనే ఆ కారులో నుంచి చాలామంది బయటకొచ్చి తాము పార్టీ నేతలు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించినట్టు వారికి వివరించారు. పోలీసులు ఆ తర్వాత ఆ కారును తనిఖీ చేయడం ప్రారంభించారు. అయితే అనూహ్యంగా ఆ కారులో 70 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే నిందితులందరినీ అరెస్ట్ చేశారు. అయితే ఆ వాహనాల్లో పార్టీ జెండాలు పెట్టి నిత్యం గంజాయి స్మగ్లింగ్ చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యక్తులు ఒరిస్సా నుంచి మధ్యప్రదేశ్ మీదుగా వాహనాల్లో గంజాయిని అక్రమంగా తరలించి మిర్జాపూర్లో అధిక ధరలకు విక్రయిస్తుండేవారని తెలిసింది. మొత్తం మీద స్మగ్లింగ్ కోసం VIP మార్గాన్ని వాడుకోవడం చూసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి చాలు. మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి మా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.